హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. మీడియాకు సామాజిక బాధ్యత చాలా అవసరం. మీడియా అంటే సమాచారాన్ని చేరవేసే సాధనం కాదు. మీడియా అంటే సమాజాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన వ్యవస్థ. మన రోజువారీ జీవితాన్ని మీడియా చాలా ప్రభావితం చేస్తుంది. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు మనకు చేరవేసే సాధనమే మీడియా. అది రేడియో, పేపర్, సోషల్ మీడియా, టీవీ ఛానల్స్. సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేయడమే కాకుండా ప్రభుత్వాలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే సాధనమే మీడియా. మీడియా అంటే ఒక బాధ్యత గల వ్యవస్థ. కానీ రాను రాను మీడియా ఎలా తయారైందంటే వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కుతుంది. రాజకీయ పార్టీలకు కొమ్ము కాయడం, సెటిల్మెంట్ చేయడం, దందాలు చేయడం, ఇక తప్పుడు వార్తల్ని, ఫేక్ న్యూస్ అందించడమే ఒక పనిగా పెట్టుకున్నాయి కొన్ని మీడియా వ్యవస్థలు. అయితే అందులోనూ కొన్ని ఆణిముత్యాలు కూడా ఉన్నాయి. ప్రజలకు వార్తలు అందించడమే కాదు, ప్రజాసేవ చేయడం, చారిటీ చేయడం కూడా కొన్ని మీడియా సంస్థలకు బాగా తెలుసు. అందులో ఒకటి సుమన్ టీవీ. సుమన్ టీవీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఈ విషయాలు బయటకు రాకపోవచ్చు, సుమన్ టీవీ యాజమాన్యం సుమన్ టీవీ కానీ చెప్పుకోకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు బయటకు వస్తుంటాయి. డిజిటల్ మీడియా రంగంలో సుమన్ టీవీ దేశంలోనే నంబర్ 1. తమ ఛానల్లో పనిచేసే ఉద్యోగస్తులకి మధ్యాహ్నం భోజనం పెడుతుంది. అంతేకాకుండా ఆ ఛానల్లో అద్భుతంగా పనిచేసే ఉద్యోగస్తులకు ఇండ్లను కూడా కట్టి ఇస్తుంది ఈ సుమన్ టీవీ యాజమాన్యం. కేవలం ఛానల్స్లో పనిచేసే ఉద్యోగస్తులకే అనుకుంటే పొరపాటు. చారిటీ చేయడం సుమన్ టీవీ తర్వాతే ఎవరైనా. ఎడ్యుకేషన్, హెల్త్, స్పోర్ట్స్, ఇలా వివిధ రంగాల్లో టాలెంటెడ్ కిడ్స్కి వీళ్ళు హెల్పింగ్ హ్యాండ్స్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి హెల్ప్ చేశారు, కానీ ఆ విషయాన్ని వాళ్ళు ఎక్కడా ఎప్పుడు చెప్పుకోలేదు. అయితే రీసెంట్గా చూస్తే తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన ప్రసన్న అనే అమ్మాయిని చదివిస్తుంది కూడా సుమన్ టీవీ యాజమాన్యం అనే విషయం చాలామందికి తెలియదు. నల్గొండకు చెందిన ప్రసన్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. అమ్మాయి బాగా చదువుతుంది. 10th క్లాస్లో అత్యధిక మార్కులు పొందిన ఈ అమ్మాయి గురించి సుమన్ టీవీ రిపోర్టర్ సుమన్ టీవీ యాజమాన్యానికి తెలిపారు. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంది, మనం ఏమైనా హెల్ప్ చేద్దామా అని చెప్పి ఆ రిపోర్టర్ సుమన్ టీవీ యాజమాన్యానికి ఈ విషయాన్ని చెప్పారు. ఆ వెంటనే స్పందించినటువంటి సుమన్ టీవీ యాజమాన్యం ఆ అమ్మాయి చదువుకున్నంత కాలం ఎంకరేజ్ చేయడానికి సుమన్ టీవీ యాజమాన్యం ముందుకొచ్చింది. ఆ అమ్మాయిని గౌతమి కాలేజీలో చేర్పించారు. ఇంటర్మీడియట్లో అమ్మాయి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. నాకు ప్రతిభను గుర్తించినందుకు వాళ్ళకి థ్యాంక్స్. ప్లస్ నా హాస్టల్ ఫీ అంతా, కాలేజ్ ఫీ కూడా పే చేసినందుకు నేను ఇంకా మంచి చదువుకొని ఖచ్చితంగా డాక్టర్ అయ్యి సుమన్ టీవీ వారికి ఖచ్చితంగా సుమన్ టీవీ యాజమాన్యానికి మొత్తం మంచి పేరు తీసుకొని వస్తాను. ఈ ప్రసన్న అనే అమ్మాయినే కాదు, ఇంకా చాలా మందిని చదివిస్తున్నారు. టాలెంట్ ఉండి ఆర్థిక స్తోమత లేని చాలా మంది పిల్లలను చదివిస్తున్నారు సుమన్ టీవీ యాజమాన్యం. అలాగే హెల్త్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి చాలా మంది పేదలకు కూడా మెడికల్ బిల్లును కూడా, అదే హాస్పిటల్ బిల్లును కూడా సుమన్ టీవీ యాజమాన్యమే భరిస్తుంది. అలాగే స్పోర్ట్స్, ఇతర రంగాల్లో టాలెంటెడ్ కిడ్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇవి ఒక్కటే కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నిజంగా సుమన్ టీవీ యాజమాన్యం నాకు తెలియడం, సుమన్ గారు నా మిత్రుడు అవ్వడం నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఇందాక చెప్పినట్లు మీడియా అంటే వార్తలను అందించే ఒక సాధనం మాత్రమే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే ఒక గొప్ప శక్తి. నిజంగా సుమన్ టీవీని చూస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయాలి. ఆర్థిక స్తోమత లేని ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి సుమన్ టీవీ యాజమాన్యాన్ని నిజంగా అభినందించి తీరాలి.